సార్ పేపర్ అంటూ పేపర్ బై పేపర్ని విసిరేసి వెళ్ళిపోయిన 5 నిమిషాలకు డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చాడు కిషోర్. ఆ పేపర్ తీసుకొని లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని పేపర్ని చూస్తూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 10 ఏళ్ల బాలుడు మృతి అని ఉన్న హెడ్లైన్ చదివి, ఛ, ఈ డాక్టర్లు ఏ రోజు సక్రమంగా పనిచేశారు అంటూ పేపర్ అక్కడే పడేసి తన రూంలోకి వెళ్ళిపోతాడు కిషోర్. ఇంకో పేజీ తిప్పి ఉంటే అక్కడ ఇంకో వార్త చూసుండేవాడు. అమ్మా వాణి, కాఫీ పట్టుకురా అమ్మా అంటూ కిషోర్ తల్లి జానకి హాల్లోకి వచ్చింది. మమ్మీ నాకు కూడా అంటూ 15 ఏళ్ల కొడుకు వచ్చి జానకి పక్కన కూర్చున్నాడు. రే విజయ్, పేపర్ చదవాలి, నా కళ్ళజోడు పట్టుకొని రాపో అంటూ తన రూమ్ వైపు చూపించింది జానకి. ఎందుకు లేనన్నమ్మా, నేనే చదువుతా, నువ్వు విను అంటూ చదవడం మొదలుపెట్టాడు. విజయ్ హెడ్లైన్స్ మాత్రం చదువుతున్నాడు. ఇంతలో వాణి ఇద్దరికి కాఫీ ఇచ్చింది. మెరుగైన సేవలకు గాను ఎమ్మెల్యే చేత డాక్టర్ విజయ్ చంద్ర ప్రసాద్కు సన్మానం. ఆ వార్త వినగానే జానకి కళ్ళు పెద్దవయ్యాయి. విజయ్ తనంతట తాను హెడ్లైన్స్ని చదువుతున్నాడు. జానకి అక్కడ నుంచి లేచి తన రూమ్ వైపు వెళ్ళింది. విజయ్ పిలిచినా వినిపించుకోలేదు. 2 నిమిషాల తర్వాత తన కళ్ళజోడు తీసుకొని మళ్ళీ వచ్చింది. అప్పటికే విజయ్ అక్కడ లేడు. పేపర్ని చూడటం మొదలుపెట్టింది. 4వ పేజీలో ఇందాక విజయ్ చదివిన వార్త కనబడింది. ఫోటోలో ఉన్న డాక్టర్ విజయ్ చంద్ర ప్రసాద్ను చూసి కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేకపోయింది జానకి. ఆ వ్యక్తి వల్ల బాధ, ఆ వ్యక్తిపై కోపం, అలాగే ప్రేమ తట్టుకోలేకపోయింది. కళ్ళజోడు తీసి కన్నీళ్లు తుడుచుకొని చదవడం మొదలుపెట్టింది. డాక్టర్ విజయ్ చంద్ర ప్రసాద్ గారి సేవలకు గాను నిన్న ఎమ్మెల్యే అతనికి సన్మానం చేశారు. ఆ సమావేశంలో విజయ్ చంద్ర ప్రసాద్ గారు తన గురించి కొన్ని నిజాలు ఆయనే చెప్పుకొచ్చాడు. ఈ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సన్మానానికి నేను అర్హుడని గుర్తించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. 20 ఏళ్ల నుంచి నా మనసులో దాచుకున్న బాధలని మీతో పంచుకోవాలని ఉంది. ఎందుకంటే ఈరోజు వాటిని పంచుకోకపోతే ఆ బాధలని ఇంకెప్పటికీ చెప్పుకోలేనేమో అన్న భయం. మీరు ఇప్పుడు చూస్తున్న డాక్టర్ విజయ్ చంద్ర వేరు, 20 ఏళ్ల క్రితం డాక్టర్ విజయ్ చంద్ర వేరు. నా భార్య పేరు జానకి. మాకు ఒక బాబు, పాప. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ సొంతంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ని కూడా నడిపేవాడిని. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఒకరోజు నా కూతురు నా దగ్గరకు వచ్చి, నాన్న, నీకు గవర్నమెంట్ వాళ్ళు నెల నెల జీతం ఇస్తున్నారు కదా, మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు అని అడిగింది. పల్లవి, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఖాళీ టైంలో మన హాస్పిటల్లో ఉంటున్నాను అంతే, దీనికి దానికి సంబంధం ఏంటమ్మా అని నా కూతురితో నేను అన్నాను. అబద్ధం చెప్పకండి నాన్న, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళే సమయంలో కూడా మన హాస్పిటల్లోనే ఉంటారు. అక్కడికి మీరు టైంకి వెళ్ళడం లేదు. ఇక్కడ ఎక్కువ మంది జనం ఉంటే ఇక్కడే సరిపోతుంది. ఎందుకలా అన్న నా కూతురి మాటల్లో నిజముంది. కానీ కోపం వచ్చింది. నీ పన్ను చూసుకో, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా? మీకోసమే కదా. మీకోసం రాత్రింపగలు కష్టపడుతుంటే నువ్వు నన్నే తప్పు పడతావా? వెళ్ళో అంటూ అరిచి పంపించేశాను. ఆ రోజు పల్లవితో పాటు నా కొడుకు కిషోర్ కూడా అన్నం తినలేదు. వాడికి చెల్లెలంటే ప్రాణం. నా దగ్గరకొచ్చి, ఏం నాన్న, తను చెప్పిన దాంట్లో తప్పేముంది? మన హాస్పిటల్లో డబ్బు ఎక్కువ వస్తుందనే కదా మీరు ఇక్కడే ఎక్కువసేపు ఉంటున్నారు. ఇక్కడికి వచ్చేది డబ్బు ఉన్నవారే కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పేదవారు. అలా అని జాలిపడి అక్కడ వైద్యం చేయండి అనడం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. మా కోసమే ఇదంతా చేస్తుంటే అవసరం లేదు. నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా. ఏదేమైనా పల్లవిని ఇంకోసారి ఏమైనా అంటే బాగోదు అంటూ వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
నా భార్య కూడా నాపై కోప్పడింది. సొంత హాస్పిటల్ బాగా ఫేమస్ అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో మొక్కుబడిగా వెళ్ళేవాడిని. ఒక్కరోజు నేను నా హాస్పిటల్లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో. సార్, యాక్సిడెంట్ కేసు వచ్చింది సార్. చాలా రక్తం పోయింది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. మీరు వెంటనే రావాలి అంటూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నా జూనియర్ ఫోన్ చేశాడు. సరే వస్తాను అని ఫోన్ కట్ చేశాను. నా హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను. వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో నేను ఫోన్ సైలెంట్లో పెట్టాను. 2 గంటల తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడయ్యా యాక్సిడెంట్ కేసు అంటూ జూనియర్ డాక్టర్ని విసుక్కున్నాను. నాకు దూరం నుండి ఒక మాట వినిపించింది. చచ్చిపోయింది సార్. కాదు, చంపేశావు, నువ్వే చంపేశావు అంటూ నా కొడుకు కిషోర్ ఏరులై పారుతున్న కన్నీటితో కుప్ప కూలిపోయాడు. వాడి మాటలకు నాకు భయం వేసింది. ఒక్కో అడుగు పేషెంట్ దగ్గరికి వేస్తూ ముందుకు వెళ్ళి మొహం చూశాను. నేను కూడా కుప్ప కూలిపోయాను. తను నా కూతురు పల్లవి. ఉదయం కాలేజ్కి వెళ్ళిన పల్లవి శవంలా ఊహించలేకపోయాను. స్కూటీలో కాలేజ్కి వెళ్తుండగా ఆపోజిట్లో వచ్చిన లారీ గుద్దేసిందంట. అక్కడే ఉన్న కొంతమంది అంబులెన్స్కి ఫోన్ చేసి అలాగే తన ఫోన్లో ఉన్న అన్నయ్య అనే నంబర్కి ఫోన్ చేశారు. కిషోర్ హాస్పిటల్కి వచ్చి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నాడు. సారీ సార్, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, కానీ ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ విజయ్ చంద్ర ప్రసాద్ గారు ఇంకా రాలేదు. ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేశాం. అతను ఫోన్ రిసీవ్ చేయట్లేదు. ఈ ఆపరేషన్ అతనే చేయాలి అని జూనియర్ డాక్టర్లు చెప్పారంట వాడికి. కిషోర్ కూడా నాకు చాలాసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. తీరా నేను వెళ్ళేసరికి నా కూతురు నాకు శవంలా కనిపించింది. నా కొడుకు నాకు శత్రువుగా మారాడు. కింద పడి ఏడుస్తున్న నా కొడుకు లేచి, డాక్టర్ విజయచంద్ర ప్రసాద్ గారు, ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఎందుకు ఏడుస్తున్నారు? డాక్టర్ అంటే ప్రాణం పోసేవారు, తీసేవారు కాదు సార్. మరి మీరేం చేశారు? నా చెల్లెల ప్రాణం పోవడానికి కారణమయ్యారు. నీ దాకా వస్తే కానీ నీకు ప్రాణం విలువ తెలీదా? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేసుంటే ఈరోజు నా చెల్లెలు బ్రతికేది సార్, బ్రతికేది. కానీ మీరు డబ్బు మీద ఆశతో వేలకు వేలు జీతాలు ఇస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ని మోసం చేస్తున్నారు. నా చెల్లెలు ప్రాణం కూడా తీశారు. మీరే కాదు, మీలాగా చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు ఇదే పని చేస్తున్నారు. దానివల్ల బలవుతున్నది డబ్బు లేని పేదవాళ్లే కాదు సార్. మీలాంటి వాళ్ళ కర్మ కాలితే మీ ఇంటి వాళ్ళే బలైపోవచ్చు అంటూ నా కొడుకు ఆవేశంతో అంటున్నాడు అనుకున్నాను. నా కూతురు చనిపోయిన కొన్ని రోజులకి, అమ్మా నేను ఇంట్లో ఉండలేను, ఇక్కడుంటే పల్లవి జ్ఞాపకాలతో నేను మామూలుగా ఉండలేను, ఎక్కడికైనా పోతానమ్మా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా అంటున్న వాడి మాటలకి నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను తీసుకెళ్ళిపో అంటూ ఆ రోజు నా భార్య నా కొడుకు నా నుండి దూరమైన వారు. 20 ఏళ్ళు దాటింది, ఇప్పటికీ నా దగ్గరికి రాలేదు అంటూ విజయ్ చంద్ర ప్రసాద్ తన బాధను చెప్పుకొచ్చాడు. ఇంతలో న్యూస్ ఛానల్ వాళ్ళు, ఏం సార్ వాళ్ళని ఆపలేకపోయారా? పోయినా వాళ్ళ కోసం వెతకలేదా అంటూ ప్రశ్నించారు. వాళ్ళని ఆపాలనుకున్నా ఆగలేదు. వెతకడానికి వాళ్ళు తప్పిపోయింటే వెతికి తీసుకొని రావచ్చు. నన్ను వద్దు అనుకొని వదిలేసి వెళ్ళారు. వెతికినా ప్రయోజనం లేదనిపించింది. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు. ఆ రోజు నేను చేసిన తప్పుకి నా కూతురు చనిపోయింది. నా భార్య నా కొడుకు నా నుండి దూరంగా వెళ్ళిపోయారు. అందుకే ఆ రోజు నుండి ప్రతి ఒక్కరిలోనూ నా కూతుర్ని చూసుకుంటూ
నా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం చేస్తున్నాను. నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఒక్కటే, నేను చేసిన తప్పు మరే డాక్టరు చేయకండి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రయోజనం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే జనం మారాలంటే మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు మారాలి, అంతే అంటూ డాక్టర్ విజయ్ చంద్ర ప్రసాద్ తన మాటలని ముగించారు. దీన్ని మొత్తం పేపర్లో చదివిన జానకి కళ్ళల్లో కన్నీరు నిండుకొంది. ఇంతలో కిషోర్ హాల్లోకి వస్తాడు. మీ నాన్నని చూడాలనుందిరా. జానకి మాటలకి కిషోర్ అరక్షణం అలాగే నిల్చుండిపోయాడు. ఏమైందమ్మా అన్న కిషోర్కి పేపర్ ఇస్తుంది జానకి. కిషోర్ మొత్తం చదివి, మనం ఏదైతే కోరుకున్నామా అలాగే మారాడమ్మా. అక్కడికి వెళ్ళకుండా ఎలా ఉండగలం? ఇప్పుడే బయలుదేరదామమ్మా అంటూ కారుతున్న కన్నీరుని తుడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు కిషోర్. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.